కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పం, అవునా కాదా? అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పం, అవునా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం. అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు. అందుకే అడుగుతున్నా, 70,000 మెజార్టీ వచ్చాయి, కానీ ఈసారి మాత్రం 1,00,000. ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమైతే గట్టిగా చెప్పండి, 1,00,000 మెజారిటీ గెలిపిస్తామని. ఇప్పటికే రుణపడున్నా. 7 సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా, 40 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీది నాది ఈనాటి బంధం కాదు. 35 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు. ప్రతి ఇల్లు నా ఇల్లే, ప్రతి గ్రామం నా గ్రామమే. ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒకటి అడుగుతున్నా. మొన్నే చాలా మంది కుప్పి గంతులేశారు. చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, కుప్పం కూడా గెలుస్తాం, వైనాట్ కుప్పం అని 175 మాట్లాడారు. మీరేమంటారు దానికి? మీరేమంటారు దానికి? వీళ్ళ వల్ల అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మీకు సాధ్యం కాదని నేను అంటున్నా. వైనాట్ పులివెందల, వైనాట్ పులివెందల. మళ్ళా రిపీట్ చేస్తున్న, వైనాట్ పులివెందల. జగన్ నీకెందుకు ఓటేయాలి? బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిన దానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దానికా అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈరోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంకారావం ప్రజాగళాన్ని పూరిస్తున్నా. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప, ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 13వ తారీఖున పోలింగ్. తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయొద్దండి. ఉధృతంగా గాలి వీయాలి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పొలాన్ని అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలే. ఫ్యాన్ పోవాలి, ఫ్యాన్ పోవాలి. ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి? చేసిన తప్పుడు పనులకి ఆ ఫ్యానే కనపడకూడదు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సమావేశంలో కుప్పంలో మీరు చూశారు, మా వాళ్ళు 1,00,000 మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రం మొత్తం
175 నియోజకవర్గాలు గెలిపిస్తామని సంకల్పం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయమోనా కదా తమ్ముళ్ళు? అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా? గెలిపించాలంటే గట్టిగా పిలిపివ్వండి, గెలిపించాలని.